హాయ్ ఫ్రెండ్స్, ఇది భోగి ముందు రోజు నైట్ మేము మా ఇంట్లో పేరంటకం పెట్టుకున్నామండి. మా సాధికాకేమో భోగిపళ్ళు, నిత్యాకేమో గొబ్బిళ్ళు. సాధిక అంటే ఎవరనుకుంటున్నారా? మా తోటకోళ్ళు గారి అమ్మాయి అనమాట, మా చిన్న కూతురు. మా నిత్యాకి చెల్లెలు. అసలు వాళ్ళిద్దరు బాండింగ్ అయితే మామూలుగా ఉండదు. అక్క అక్క అంటూ అది తిరుగుతూ ఉంటుంది. వచ్చి అడుగుతారు చూడండి దాన్ని, రమ్మంటే రానంటుంది. వాళ్ళ అక్క దగ్గర నుంచి రా అంటే రానని తల అడ్డంగా ఊపుతుంది. రాదంట. ఎందుకంటే నిత్య అంటే చాలా ఇష్టం అండి. ఏంటో అక్క అక్క అంటూ దాని చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. ఇవి భోగిపళ్ళు పోసేటప్పుడు దానికి అదే వేసేసుకుంటుంది అనమాట, చామంతి రేకులు. భలే క్యూట్గా మాట్లాడుతుందండి. అక్క, అన్న, అమ్మ, నాన్న, మా అమ్మ భలే చిన్న చిన్న పదాలు మాట్లాడుతూ ఉంటుంది అనమాట. ఎవరి దగ్గరికి రమ్మన్నా రావట్లేదు, వాళ్ళ అక్క దగ్గరే ఉంటుందంట. నెక్స్ట్ భోగిపళ్ళు పోసే ముందు మా అత్తయ్య గారు, మా తోటికోళ్ళు, మా పిన్ని గారు హారతి ఇస్తున్నారనమాట. ఈలోపు బొట్టు పీకేస్తుంది అనమాట. స్టిక్కర్ పెడుతుంటే స్టోన్ స్టిక్కర్ వాళ్ళ అమ్మ పెడితే తీసేస్తుంది. సరే నేను పెడుతున్నాను, నేను పెట్టింది కూడా తీసేస్తుంది. నేను పక్కన నుంచున్నా. ఇంకా మా అత్తయ్య గారు హారతి ఇస్తూ ఉన్నారనమాట. నిత్యాని పొట్లంగా జాకెట్ కట్టుకోవే అంటే, లేదు నేను ఇదే కట్టుకుంటా, నువ్వు కుట్టావు కదా బాగుంది అని చెప్పింది. నేనే స్టిచ్ చేశానండి దాని బర్త్డేకి. అసలు నేను అదే కట్టుకుంటానని గొడవ. అసలు ఇదివరకు చెప్పిన మాట వినేదండి నిత్య, అసలు ఇప్పుడైతే వినడమే మానేసింది. ఇంకా అలా రెడీ అయ్యిందనమాట, నేను ఇదే కట్టుకుంటానని చెప్పి. ఎలా ఉందన్నది కింద కామెంట్ చేసి చెప్పండి తన డ్రెస్. నెక్స్ట్ మా అత్తయ్య గారు గొబ్బిళ్ళు పూజ చేయిస్తున్నారనమాట. మా తోటికోళ్ళేమో వచ్చేవాళ్ళు పేరెంట్కి వాళ్ళు భోగిపళ్ళు పోస్తారు కాబట్టి అదొక్కతే కూర్చోదు కాబట్టి వాళ్ళ అమ్మ ఒళ్ళో కూర్చోబెట్టుకుంది. సో పూజ అంతా చేసుకుంటుందండి వాళ్ళ నాయనమ్మ గారు చెప్పినట్టుగా. తర్వాత మేమందరం కలిసి గొబ్బెమ్మల చుట్టూ పాటలు పాడుతూ డ్యాన్స్ చేస్తామండి. సేమ్ బతుకమ్మ టైపే, బట్ సాంగ్స్ డిఫరెంట్ ఉంటాయి. మేము సంక్రాంతికి చేస్తాము. ఇక్కడ తెలంగాణలో దసరాకి చేస్తారు వీళ్ళు బతుకమ్మ అని చెప్పి. మేము సంక్రాంతికి చేస్తాం అనమాట. ఆ గొబ్బెమ్మల చుట్టూ తిరుగుతూ పాటలు పాడతాము. యాక్చువల్గా వీడియో షేర్ చేద్దాం అనుకున్నా కానీ ఎవరు వీడియో తీసేవాళ్ళు లేరు ఆ టైంకి. చాలామంది ఇక్కడైతే హైదరాబాద్లో అయితే నాకు ఎవరు దొరికేవారు కాదు. దొరికినా నిత్య, నేను, ఇంకో ఇద్దరు ముగ్గురు అట్లా చేసేవాళ్ళం అంతే. వాళ్ళకి తెలియకపోయినా నేను పాటలు పాడో పెట్టో చుట్టూ తిరిగి డ్యాన్స్ చేసేవాళ్ళం. ఇక్కడైతే అందరూ ఉన్నారు, పిల్లలందరం చేసాం, బట్ వీడియో తీసేవాళ్ళు ఎవరు ఖాళీ లేరు. ఇంకా ఎలాగైతే పూజ అయితే కంప్లీట్ చేసుకుందండి. మా బుడ్డదానికి భోగిపళ్ళు కూడా పోసేసారు. ఈ వీడియో ఎలా ఉందన్నది మీరు కింద కామెంట్ చేసి చెప్పండి. మన ఛానల్